హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి బలహీనతలన్నీ బలముగా మారతాయి. పిరికితనం పోయి ధైర్యవంతులయ్యారు. భాషా ప్రవీణులు కాకపోయినా పాండిత్యముతో సత్య సువార్తను శక్తివంతంగా అందించగలిగారు ఆది అపోస్తలులు. ఈ రోజు కూడా దేవుని చేత అభిషేకించబడిన ఒక వ్యక్తి ద్వారా పరిశుద్ధాత్మని కార్యాలు భూలోకంలో ఎంత గంభీరంగా జరుగుతున్నవంటే, చార్లెస్ ఫిన్నీ అనే ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన లా స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆ లా బుక్స్తో పాటు బైబిల్ కూడా, లా చట్టం అనేది బైబిల్లో నుంచి తీసుకున్నారండి ప్రపంచంలో అందరూ. 10 ఆజ్ఞలే చట్టానికి మూలం. మీరు కూడా గమనించండి, కావాలంటే ఏ చట్టమైనా అక్కడ ఉన్న మాటలతో ఉన్న సారాన్నే మార్చి రాశారు. సో లా బుక్స్ చదువుతున్నప్పుడు బైబిల్ కూడా చదువుతుంటే, ఆ లా బుక్స్ కంటే కూడా బైబిల్ చదువుతున్నప్పటికీ ఒక క్యూరియాసిటీ వచ్చింది, ఆసక్తిగా చదివేవాడు. కానీ బైబిల్ చదువుతున్నప్పుడు ఎవరైనా వస్తే, ఎవరైనా చూస్తే బైబిల్ చదువుతున్నవే అని కించపరుస్తాడు అనుకొని ఆ లా బుక్స్ బైబిల్ మీదకి తోసేసుకొని తన భక్తిని బయట పెట్టకుండా రహస్య భక్తుడిగా ఉండేవాడట. నన్ను మనుషుల ముందు ఒప్పుకోవడానికి సిగ్గుపడే వారి విషయమై నేను తండ్రి ఎదురా సిగ్గుపడతానన్నాడు ప్రభు. నాలో ఉన్న ఈ పిరికితనం తీసేయి అని ఒకరోజు ఆరు బయటకు వెళ్ళి ఒక చెట్లు ఉన్న ఒక గార్డెన్లోనికి ఒంటరిగా వెళ్ళి అక్కడ ప్రభు నీ ఆత్మతో నన్ను అభిషేకించని ప్రార్థిస్తున్నప్పుడు, మోకాళ్ళూడి ప్రార్థిస్తుండగా అకస్మాత్తుగా ఒక గొప్ప శక్తి, గొప్ప వెలుగు తనను ఆవరించినట్లు ఆ అనుభూతిని పొంది కళ్ళు మిరబిట్లు కొనేటువంటి ప్రకాశాన్ని తన చుట్టూ చూడటం, అక్కడున్న ఆకుపచ్చ గ్రీన్ లీవ్స్ అన్ని గోల్డెన్ లీవ్స్గా మెరవటం, ఒక ప్రత్యేకమైన అనుభూతిని పొంది ఆత్మతో అభిషేకించబడి బిగ్గరగా ఇలా ప్రార్థించాడంట. ఇప్పుడు లోకమంతా వచ్చి నన్ను చూచినా, లోకమంతా నన్ను ఎగతాళి చేసినా నేను నా మోకాళ్ళ మీద నుండి లేవను, నా పరిశుద్ధ గ్రంథాన్ని విడువను అని దేవునితో ఒక నిబంధన చేసుకున్నాడు. ఆ రోజు నుండి ఆయన వాక్యం ప్రకటిస్తుంటే మనుషులు కుప్పలు కుప్పలుగా, గుంపులు గుంపులుగా చేరటం, పాప పశ్చాత్తాపంతో కిందపడి దొర్లటం, మీటింగ్కి వచ్చిన ప్రతి తాగుబోతూ మారటం, ప్రతి వ్యభిచారి పశ్చాత్తాపడి రక్షించబడటం, ప్రతి పాపి పరిశుద్ధపరచబడటం, వేలాది ఆత్మలు రక్షించబడటం జరిగింది. అంతకుముందు కూడా సేవ చేశాడు, కానీ అభిషేకించబడిన తర్వాత అద్భుతమైన పరిచర్య జరిగింది. పరిశుద్ధాత్మని శక్తి కార్యాలు ఈ అంచెదినాల్లో మనం చూడలేకపోతున్నామండి. ఏదో పెద్ద స్ట్రగుల్ అవుతున్నావు ఒక మనిషిని ప్రభు దగ్గర నడిపించడానికి. నిన్ను నీవు మార్చుకోవడానికి ముప్పు తిప్పలు పడుతున్నావే కానీ పరిశుద్ధాత్మ నన్ను అభిషేకించు, నన్ను మార్చు, నా బలహీనతల నుంచి నన్ను విడిపించని నీవు మోకరించి ప్రార్థించగలిగితే జయ జీవితాన్ని చూడగలుగుతావు. అఫిని అనే భక్తుడు అన్నాడు, నా జీవితంలో నేను మాట్లాడిన ప్రతి వ్యక్తి రక్షించబడ్డాడు. ఎంత గొప్ప సాక్ష్యం! నేను ఎవరెవరితో మాట్లాడానో వాళ్ళందరూ కూడా, బస్సులో మాట్లాడినా, బస్టాండ్లో మాట్లాడినా, ఉద్యోగంలో మాట్లాడినా, వీధిలో మాట్లాడినా, ఎక్కడికి వెళ్ళి ఎవరితో 4 పలుకులు పలికినా ఆ పలుకుల సారం ఎంత శక్తివంతంగా ఉందంటే వారి హృదయాల్లో పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించింది. ఈ అంచె దినాలలో దేవుడు అలాంటి కార్యాలు నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా జరిగించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందరికీ అన్ని వరాలు కాకపోవచ్చు. ఒకవేళ మీలో నుండి ప్రవక్తలు లేవాలని కోరుకుంటున్నాడేమో, మీలో నుండి బోధకులు లేవాలని కోరుకుంటున్నాడేమో, మీలో నుండి గాయకులు లేవాలని కోరుకుంటున్నాడేమో, మీలో నుండి వాయిద్యాలు వాయించే వారిని రావాలని కోరుకుంటున్నాడేమో, మీలో నుండి టెక్నికల్గా ఇలాంటి పనుల్లో సహకరించే వారిగా ఉండాలని కోరుతున్నాడేమో, అడ్మినిస్ట్రేషన్ చేయడానికి, దేవుని రాజ్య కార్యాలు చక్కబెట్టడానికి ఒక వ్యక్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాడేమో, ఒక మేనేజ్ చేయడానికి, నడిపించడానికి, నాయకత్వంగా ఉండడానికి, ఓవర్సియర్గా ఉండడానికి కోరుకుంటున్నాడేమో. ఎవరికి ఎలాంటి అభిషేకం ఇచ్చాడో, ఎవరికి ఎలాంటి వరాలు ఇచ్చాడో, ఎవరి కొరకు ఎలాంటి ఏర్పాట్లు కలిగి ఉన్నాడో, ఒకరిని
ఒక విధంగా మరొకరిని మరో విధంగా వాడి అందరము కలిసి దేవుని రాజ్యాన్ని కట్టాలని, అందరము యేసుక్రీస్తు నామంలోనే రక్షించబడ్డాం, అందరూ ఒకే క్రీస్తు రక్తంలో కలగబడ్డాం, అందరూ ఒకే పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాం, అందరము ఒకే సంఘముగా, సంఘ భేదాలు లేకుండా సార్వత్రిక సంఘముగా అంచెదినాలలో ఉన్నాం అన్నది మనం గుర్తిస్తే దేవుడు మనల్ని అందరినీ ఊరకే భక్తులుగా ఉండడానికి కాదండి, శిష్యులుగా ఉండడానికి కోరుకున్నాడు. నన్ను ఎందుకు కోరుకున్నావు, నన్ను ఎందుకు రక్షించావు అని అడగండి. మీలో రక్షించబడి కూడా పరిశుద్ధపరచబడిన జీవితం ఉందేమో, పరిపూర్ణ విజయం లేదేమో, కొన్ని విషయాల్లో బాగున్నారు, ఏదో ఒక్కటే ఉందన్నాడు ఒక ఆయన. ఒకటి చాలు, ఒకటే నీకు కొదువుగా ఉంది. యవనస్తుడితో అన్నాడు, ఏమన్నాడు ప్రభు? నీకు ఒకటే, 100 లేవు కొదువా, ఎన్ని? ఒక్కటి కొదువుగా ఉంది. ఆ ఒక్కదాన్ని నువ్వు జయించలేకపోతున్నావు. నువ్వు దేవుని కృప కొరకు వేడుకుంటే, పరిశుద్ధాత్ముడు నిన్ను అభిషేకిస్తే, ఆ ఒకటే కాదు, అన్ని విషయాల్లో నీవు జయాన్ని చూస్తావు. ఆ జయం ఒక్కరోజు కాదు, ఒక్కసారి కాదు, నీ జీవిత కాలం అంతా జయ జీవితాన్ని జీవించగలుగుతావు. అది నిజమైన క్రైస్తవ్యం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిన్ను ప్రేమించిన వీరుని చూడయ్యా, నీ చేత ప్రేమించబడిన వీరుని చూడయ్యా, నీవేర్పరుచుకున్న వీరుని చూడయ్యా, నీవు ఆకర్షించుకున్న వీరుని చూడయ్యా. ఎవరి జీవితంలో ఏ పోరాటం ఉందో, ఎవరి జీవితంలో ఏ సమస్య ఉందో, ఎవరి హృదయంలో ఎటువంటి కల్మషం ఉందో బాగా ఎరిగిన ప్రభువా, పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించి మమ్మల్ని పరిపూర్ణులుగా చేయయ్యా, పరిశుద్ధులుగా చేయయ్యా. మా ఆలోచనలన్నీ వదిలిపెట్టి నీ ఆలోచనలతో మేము నింపబడినట్లుగా, మా తలంపులు విడిచి నీ తలంపులు నెరిగి నడుచుకున్నట్లుగా, నిన్ను ఆరాధించుకుంటున్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వారై నీ ప్రణాళికలో వాడబడినట్లుగా, నీ సాక్షులుగా భూతిగంతముల వరకు విస్తరించినట్లుగా నీ ఆత్మను మా మీద కుమ్మరించుము నాయన. అంతవరకు నమ్మకంగా జీవించుటకు దినదినము నీ ఆత్మతో అభిషేకించబడుతూ, సర్వసత్యములోనికి నడిపించబడుతూ, నీ ప్రణాళికలన్నీ నెరవేరుస్తూ, భూతిగంతముల వరకు నీ సాక్షులుగా ఉండుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని, నీ ఆత్మతో అభిషేకించి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కల్వరి ప్రతిధ్వని, కల్వరి ప్రతిధ్వని.